మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మీద అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈ రోజు అయితే లక్ష్మి రావట్లేదు అనమాట, హెల్త్ బాగాలేదు. ఇంకా మా పని మేమే చేసుకోవాలి. సో అందుకోసమే ఇల్లు తుడుస్తున్నాను. మా గీత పాప అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకమ్మ వెళ్ళలేదు స్కూల్కి? నువ్వు హాలిడే. ఎందుకు ఇచ్చారు హాలిడే? 2 days హాలిడేస్. రేపు ఎల్లుండి హాలిడే. ఎల్లుండి ఉందమ్మా, రేపు స్కూల్ ఉంది, ఈ రోజు హాలిడే. అమ్మా ఎల్లుండి హాలిడే. ఎల్లుండి హాలిడే కాదు, ఎన్ని రోజులు హాలిడేస్ తీసుకుంటా. ఇంకా ఇప్పుడు మనకి గీతమ్మే వీడియోగ్రాఫర్ అనమాట, వీడియో తీస్తుంది. నేనైతే ఇల్లు తుడుస్తున్నాను. వచ్చేస్తావురా మధ్యలోకి. సెల్లా తిప్పావు నువ్వు, మళ్ళీ వచ్చేస్తున్నారు ఎవరు? మామ. ఏమిరా నువ్వు? సో చూడండి ఎంత చెత్త వచ్చిందో అసలు. ఎంత రోజు క్లీన్ చేసినా కూడా వస్తూనే ఉంటది. సగం మా పిల్లలు తిండి పడేసినవే ఉంటాయి అనమాట మంచం కింద. అవన్నీ నీట్ గా తుడుచుకున్నట్టే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకా లోపల చెత్త ఉంది. ఇవన్నీ అవతల సామాన్లు దోమడానికి అనమాట. ఇవన్నీ కూడా అవతల వేసేస్తా. ఫస్ట్ సింక్ నిండిపోయింది, ఇది నిండిపోయింది, అసలు మొత్తం గలీజ్గా ఉంది. ఈరోజు అయితే మేదాంటి వాళ్ళైతే ఇది ఇచ్చారనమాట, పులిహోర ప్రసాదం. ఆల్రెడీ నిన్న చేసిన పులిహోర కూడా మా దగ్గరే ఉంది. మధ్యాహ్నం వంట చేయక్కర్లేదు, మ్యాక్సిమం సరిపోతుంది ఇవి. ఇంకా ఫైనల్ గా ఇల్లు అయితే నీట్ గా క్లీన్ చేసేసుకున్నానండి. మా అగ్గడైతే అయితే ఇప్పుడు సామాన్లు సర్దడం సాయం చేస్తాను. అలానే అవతల బట్టలు కూడా ఎండేసాడులేండి. నేనైతే ఈ కిచెన్ డయాస్ అంతా నీట్గా క్లీన్ చేసి ఈ సింక్లో సామాన్లన్నీ అవతల పెట్టేశాను. ఇల్లంతా నీట్గా తుడిసి చెత్త అంతా ఒక మూల పెట్టేశాను అనమాట. ఇంకా ఇవైతే టిఫిన్ చేయాలి. ఇప్పుడు రుబ్బు, చట్నీ, అట్ల పైన అయితే 3 ఉంచుకుని చాయ్ కూడా ఈరోజు తాగలేదనమాట. టిఫిన్ చేశాక తాగితే తాగుతాను. ఇప్పుడైతే స్నానం చేసుకుంటాం గీత్క నేను. పదమ్మా. పులిహోర లడ్డు తింటది గీత్క. ఇష్టమా? ఓకే పద. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిందండి టైము. మా ఆయన అయితే బ్రోకలీ తెచ్చారనమాట. బ్రోకలీ ఏదో అంటుంది, బ్రొకోలీ అట. మనకి తెలుగు ఇంగ్లీష్ సరిగ్గా పలకడం రాదు. దీంతో ఈవినింగ్ స్టార్టర్స్ ఏదైనా చేయమంటారు. నేను ఒక 4 వీడియోలు చూస్తే ఎవరో ఒక ఇద్దరైతే దీన్ని టమాటీ ఉల్లిపాయలేసి కూర కూడా ఉండారనమాట మహానుభావుడు. సో అసలు ఇది యాక్చువల్గా ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. ఎప్పుడు దూరం నుంచి చూడటమే, మార్ట్స్కి వెళ్ళినప్పుడు. టేస్ట్ కానీ దీన్ని పట్టుకోవడం కానీ ఇదే మొదటిసారి అనమాట. నేను సేమ్ క్యాబేజీ పువ్వే అని అంటారు. ఏమో మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడైతే ఇది జస్ట్ కొంచెం వాటర్ లో ఉప్పేసి ఉడకబెట్టాక, ఎక్కువసేపు ఉడకబెట్టకూడదట, అది కూడా లైట్ గా ఉడకబెట్టిన తర్వాత తీసాక ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఇది బ్రోకలీ వేసేసి ఉడకబెట్టి, నెక్స్ట్ అందులో ఉప్పు అలానే కొంచెం పెప్పర్ పొడి వేసేసి తినేయడమేనంట. కారం కూడా వేస్తారు. కారం కట్టాలి, పెప్పర్ అంటే కారం కింద వస్తుంది. ఇదే ఎక్స్ట్రా వెళ్ళి ఎనకేళ్ళు ఒక్కొక్క సలహా ఎత్తాడండి అది బావకి. బుద్ధి లేదు మొక్క క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తామని చెప్పేస్తాం. అంతే ఫుల్ గా హెల్దీ డైట్ అనమాట. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసరికి బ్రోకలీ స్నాక్ చాలా అంటే చాలా బాగుంది. నేను వరస్ట్ అనుకున్నాను, కానీ సేమ్ క్యాబేజీ తింటే మనకి ఏ ఫీలింగ్ వస్తుంది అలానే ఉందనమాట. సేమ్ క్యాబేజీ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ అండి. ఉడకబెట్టి ఈజీకి తినవచ్చు, మనం కూర ఏమి వండుకోక్కర్లేదు. అసలు చేస్తున్నంతసేపు తిట్టుకోను, ఎందుకు ఇలాంటివన్నీ తెస్తాడు పనికి మాలవన్నీ నా ప్రాణాలు తినడానికి అనుకోను. నువ్వు గ్రేట్ నానే కదా. అగో మా లిని పాప తినేస్తుంది. పిల్లలకి చాలా మంచిది అంట, వీడియోస్ ఇప్పుడే చూసాను. పిల్లలకి బ్రోకలీ తినిపిస్తారు స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ. తిను. వాళ్ళైతే లేనిష్ ఆమెకి ఎలాగంటే పెప్పర్ తగ్గించాలి. నేను కొంచెం ఎక్కువ వేసాను పెప్పర్ మన టేస్ట్ కోసం. కానీ ఎలా తింటచ్చు? హౌస్ ఇట్ మమ్మా? లెనిషా పాలు మానేసిందండి. మీకు ఆ గుడ్ న్యూస్ చెప్పలేదు. బ్రోకలీ అంత చక్కగా తింటుంది. ఎందుకు రోజు రోజుకి అమ్మలాగా తయారవుతావా నువ్వు కూడా?
ఇప్పుడు మారుతుంది అమ్మ, మారాలని ట్రై చేస్తుంది, మారుతున్నాను. మారాలని ట్రై చేస్తున్నా. ఇదైతే ఇది కూడా బాగానే ఉందండి. నాకు యాక్చువల్గా బీట్రూట్ వాసన అన్న దన్న ఎంత అసేమో తెలియదు. ఆ జ్యూస్ కూడా ఒకసారి టేస్ట్ చేశాను, నాకు నచ్చలే. బట్ మా ఆయన ఏం చేశారంటే నాకు అలా నచ్చదని చెప్పేసి బీట్రూట్ కర్రీ కూడా తిన్నాను, అది నచ్చలే. అందుకోసం ఇలా గ్రైండ్ చేస్తారనమాట ముక్కలన్నిటిని. క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్ 3 కలిపేసి దాని మీద పెప్పర్ పౌడర్ కొంచెం జల్లారు. నెక్స్ట్ కొంచెం సాల్ట్ జల్లా బాగుంటుందండి టేస్ట్. అది జల్లుకొని తింటే బాగుందండి టేస్ట్ అయితే. నేను ఎలానో ఉంటుంది అనుకున్నాను. బాగుందిరా. టైం అయితే 6:50 అవుతుందండి. యాక్చువల్గా ఇప్పుడు కొన్ని షూట్స్ ఉన్నాయి, అవి చేద్దామని చెప్పేసి రెడీ అవుదామని ఫిక్స్ అయ్యాను. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శారీ అయితే తీసుకున్నాను. ఇప్పుడు 6:46 సంథింగ్ ఎంతో చెప్పాను కదా, ఎంతసేపు అవుతుంది నేను రెడీ అయ్యేసరికి మళ్ళీ కూడా వీడియో తీస్తాను. నెక్స్ట్ ఓకే. సో చెప్పాను కదా పావు తక్కువ వేడికి నేను రెడీ అవ్వడానికి వెళ్ళాను. 7:45 కల్లా నా షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట, జ్యువెలరీ షూట్. యాక్చువల్ చెప్పు నువ్వే. నియర్లీ 1 అవర్ అండి, అంతే. 1 అవర్లో షూట్ అయిపోయింది, నేను రెడీ అవ్వడం అయిపోయింది. చాలా మంది రెడీ అవ్వడానికి చాలా సేపు తీసుకుంటారు, కానీ బాగుందండి. బడ్జెట్ లో కావాలి, బ్రైడల్ లో కావాలి అనుకుంటే నా ఇన్స్టా పేజ్ ని చెక్ చేయండి. ఈ జ్యువెలరీ డీటెయిల్స్ వస్తాయి. నేను ఎలా ఉన్నానండి ఒక్కనాడైనా అలాగని చెప్పకు, వాళ్ళు ఫీల్ అయిపోతారు. నీకు చాలా మంది చాలా డౌట్స్ ఇంకా అడుగుతున్నారు. నా కామెంట్స్ నువ్వు చదవట్లేదు అసలు. రెస్ట్ తీసుకుంటావు అయితే. సో అతను ఫ్రీ ఉన్నప్పుడు అతనికి కామెంట్స్ అన్ని చూపించి మీ యొక్క డౌట్స్ ఆన్సర్స్ చెప్పేస్తా. ఇంక ఇప్పుడైతే బొంబాయి చట్నీ చేస్తాను అనమాట. పక్కనైతే కుడుము పెట్టాను ఈరోజు టిఫిన్ కి. నైట్ యాక్చువల్ గా రుబ్బు కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం పులిసిపోతుంది అనమాట. వేగంగా అవగొట్టేస్తే ఒక పని అయిపోద్ది కదా. ఇప్పుడు రేపు ఉదయం చేస్తాను అనుకుంటే అయిపోద్ది. ఇంకా షూట్ అయిపోయిన వెంటనే ఇది పని అనమాట. ఆ తమ్ముడు ఉల్లిపాయలు కోసాడు అంతే. 40 అయింది. ఇంకా ఓతప్పము కుడుము అన్ని పెట్టామన్నమాట. చట్నీ అదే బొంబాయి చట్నీ కంప్లీట్ అయిపోయింది. మా ఆయన పిల్లలు అయితే తినేసారు, ఇంకా మా ఇద్దరం తింటున్నాం. అదిగూడ నేను పిల్లలకి అయితే తినిపించాను. గుడ్ గర్ల్స్ అయిపోయారమ్మా. మూతి కడుక్కమ్మా, మా ఇల్లు బాత్రూంలోకి వెళ్ళి కడుక్కో.